నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. మరి దసరా సందర్భంగా ఈ షోరూంలో ఎలాంటి డిజైనర్ శారీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? కొన్ని ఫ్యాన్సీ శారీస్ అలాగే డిజైనర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి అస్సాం పట్టులోనే ఫ్యాన్సీ శారీ. పైన పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పింక్ కలర్తో, డార్క్ పింక్ కలర్తో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉండేటట్లు మనకి డిజైన్ చేశారు. శారీ టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. మామూలుగా అయితే పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బోర్డర్ ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనకి సేమ్ శారీ కలరే వచ్చింది, కానీ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ మనకి పళ్ళు చూసినట్లయితే పళ్ళు కూడా మనకి 1 మీటర్ ఇచ్చారు. 1 మీటర్ కూడా మనకి డిజైనర్గా డిజైన్ చేశారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్, అలాగే మనకి పైన ఏదైతే పింక్ కలర్ తీసుకున్నామో అదే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగో బుటీస్ లోపల చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక పికాక్ ని డిజైన్ చేశారనమాట. అది కూడా మనకి సిల్వర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టూ సైడ్స్ మనకి సిల్వర్ కలర్ లైన్స్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక జిగ్జాగ్ టైప్ లో మనకి సిల్వర్ కలర్ తో డిజైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో పళ్ళు టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ శారీ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ మనకి శారీ వచ్చేసరికి పైన బోర్డర్ కింద బోర్డర్ బిగ్ సైజ్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ రాయల్ బ్లూ కలర్ మీద 2 కలర్ కాంబినేషన్స్తో డిజైన్ చేశారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తోనూ, ఇంకోటి కాంట్రాస్ట్గా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తోనూ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్లో టోటల్ దగ్గర ఉంటుంది మనకి శారీ. ఈ శారీకి మెయిన్ మనం బోర్డర్స్ చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకి టర్నింగ్ బోర్డర్ లాగా ఒక ప్యారెట్స్ని టర్నింగ్ క్రీపర్గా డిజైన్ చేశారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతోను, ఫ్లవర్స్ వచ్చేసరికి పైన 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ని యూజ్ చేసాము. ప్యారెట్స్ మాత్రం మనకి ఏంటంటే ఓన్లీ గ్రీన్ కలర్ ప్యారెట్ ఇచ్చి వింగ్స్లో మనకి సిల్వర్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది, ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం దీంట్లో ఫుల్ కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా ఫుల్ కాంట్రాస్ట్ అవుతుంది. ఓకే, సేమ్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ కూడా పట్టులోనే యూస్ చేశారు, కానీ కొంచెం స్టిఫ్ ఉందండి మెటీరియల్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 11,500. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అస్సాం పట్టులోనే, అస్సాం పట్టులో చెక్స్ అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. బట్ మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషనే పళ్ళు ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్తో మనకి ఒక డైమండ్ షేప్లో ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక బోర్డర్గా డిజైన్ చేశారు. దీన్ని మనకి డబుల్ బోర్డర్గా ఇచ్చేసి మిడిల్లో మనకి స్నఫ్ కలర్తో ప్లేన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్నఫ్ కలర్ మీద పర్పుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు. అది కూడా మనకి ఒక డైమండ్ లాగా వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. మిడిల్లో మనకి అక్కడక్కడ మీనా వర్క్తో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ని డిజైన్ చేశారు. బోర్డర్లో ఏ కలర్ అయితే ఆ కలర్ తో మధ్యలో ఒక డాట్ టైప్ లో తీసుకున్నారు. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ సేమ్ మళ్ళీ మనకి పళ్ళులో రిపీట్ చేశారు. సెకండ్ వైపు బట్ శారీ అంతా మనం చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో జరీ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డార్క్ స్నఫ్ కలర్, మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ కి ఈ కలర్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనకి స్నఫ్ కలర్ అనేది కొంచెం రేర్ గా వస్తుంది పట్టు శారీలో. కింద బోర్డర్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ఫుల్ సిల్వర్ కలర్, అలాగే మనకి పింక్ కలర్, సిల్వర్ అండ్ పింక్ మిక్స్ డబల్ షేడ్, ఈ 3 కలర్ కాంబినేషన్స్ తీసుకొని బాక్సెస్ లాగా మనకి చెక్స్ టైప్ లో డిజైన్ చేశారు. కింద బోర్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ గా ఉంది అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఏమైనా బుటీస్ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక శారీ మీద ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే శారీ ఏ కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ అదే కలర్ రన్నింగ్ బ్లౌజ్ బోర్డర్స్ మనకి సేమ్ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ 5,600. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి బెనారస్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. పళ్ళు అంటే మనకి సపరేట్ గా కాకుండా జస్ట్ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు.
కలర్ పళ్ళుని, అది కూడా గోల్డ్ కలర్ జరీతో మొత్తం మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారండి. మనకి రెగ్యులర్ గా చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అలా చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మొత్తం కూడా మనకి జరీ క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు డిజైన్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎంబోజ్ డిజైన్ ఉంటుంది. ఇది పీచ్ కలర్ శారీ అనమాట. పీచ్ కలర్ శారీకి మనకి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ తో థ్రెడ్ వీవింగ్ ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా. దానిపైన మనం చూస్తే ఒక సర్కిల్ టైప్ లో మనకి లోపల కూడా డిజైన్ ఉండేటట్లు సర్కిల్ లాగా మనకి షేప్ వచ్చేటట్లు బుటీస్. అంటే టోటల్ శారీ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. అది మనకి ఎట్లాగో కనిపించదు కాబట్టి దాని మీద అంటే ప్లెయిన్ లేకుండా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి ఎంబోజ్ లుక్ అయ్యేటట్లుగా మనకి మొత్తం సర్కిల్ టైప్ లో జరీతో డిజైన్ చేస్తారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తే ఇలాగే లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది. మనకి ఏదైనా ఫాలింగ్ మెటీరియల్ పార్టీస్ కలా కూడా కట్టుకోవచ్చు. బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, అంటే బోర్డర్ లో మనకి ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా టోటల్ మొత్తం కూడా కంటిన్యూ చేశారండి. బ్లౌజ్ పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ బ్లౌజ్ లాగా అన్నమాట. టోటల్ సారీ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి డిజైనర్ అనమాట. ఓకే, పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి పింక్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారనమాట. క్రేప్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. దీని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కట్ వర్క్ బార్డర్స్ తీసుకున్నారు. కొంచెం మనకి సిల్వర్ కలర్ లుక్ ఉండేటట్లు మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ తో ఇక్కడ కొంచెం లీఫ్ కట్ వర్క్ లాగా లీవ్స్ వచ్చేటట్లు మనకి అటాచ్ చేశారు. కింద కూడా ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ ని మనకి ఇట్లా టెంపుల్ టైప్ లో కట్ వర్క్ లో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో కట్ వర్క్ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన షోల్డర్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక థిక్ బోర్డర్ ఇచ్చారు. సిల్వర్ కలర్ బోర్డర్ అంటే మనకి బేస్ మొత్తం కూడా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన ఒకటి చిన్న ఫ్లవర్ బోర్డర్, అలాగే బిగ్ సైజ్ లో ఫ్లవర్ ఇచ్చి అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఒక బిందీ షేప్ లో డిజైన్ ఉంటుంది, మళ్ళీ స్టోన్ వర్క్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి త్రోట్ శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు మొత్తం ఫ్రిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. మనకి కుచ్చుల్లో చూసినట్లయితే మనకి నెట్ టైప్ శారీ ఉంటుంది. బట్ ఆ నెట్ కూడా మనకి ఏంటంటే పళ్ళు క్రీమ్ కలర్ కాబట్టి పింక్ కలర్ కాబట్టి కుచ్చులోకి మనకి క్రీమ్ కలర్ తో తీసుకుంటారు. దగ్గర మనకి ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ మనకి కుచిల్లా పార్ట్ లో యాడ్ చేశారు. అంటే ఫ్రిల్ అంతా కూడా జీరో నెట్ స్మూత్ నెట్ తీసుకున్నారు. ఈ కింద డిజైన్ చూసినట్లయితే మనకి రెగ్యులర్ బోర్డర్, ఆ బోర్డర్ కంటిన్యూ చేసి దానిపైన మనకి ఒక టెంపుల్ టైప్ లో మనకి ఒక ఫ్లవర్ ని డిజైన్ చేశారన్నమాట. బంచెస్ లాగా మనకి టెంపుల్ టైప్ లో వచ్చేటట్లు డిజైన్ చేశారు. దానిపైన కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ అలాగే మనకి క్రీమ్ కలర్ మిక్స్ ఉండేటట్లు థ్రెడ్ వర్క్ ఉండేటట్లు షిమ్మర్ బ్లౌజ్ తీసుకున్నారు. అంటే మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఈ పింక్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా ఉండే విధంగా ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్స్ కి బాగా దగ్గరగా ఉంటుంది. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బోర్డర్ ఏదంటే సేమ్ కింద బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా పైపింగ్ ఇచ్చారు అన్నమాట. పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పెట్టికోట్. మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే నెట్ ఉంటుంది. నెట్టెడ్ మెటీరియల్ కి మనకి వచ్చేసి సాటిన్ పెట్టికోట్ ఇచ్చారన్నమాట. మొత్తం కూడా మనకి సాటిన్ మెటీరియల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 3700 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ. బోర్డర్స్ మనం చూసినట్లయితే కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్ బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి 2 కలర్స్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ అలాగే మనకి పర్పుల్ కలర్ తో రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. చిన్న బోర్డర్స్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ మీద 2 కలర్ కాంబినేషన్స్ తో బుటీస్ తీసుకున్నారు. పైన ఏదైతే పింక్ కలర్ ఉంటుందో ఆ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక చిన్న లీఫ్ బుటీ, అదే డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ బుటీ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి దీన్ని జంపింగ్ బోర్డర్ అంటారనమాట. ఇది వచ్చేసి మనకి హాఫ్ వరకు మనం చూసినట్లయితే మొత్తం గోల్డ్ కలర్ తో మనకి ఒక ట్రయాంగిల్ లాగా మనకి జరీతో తీసుకున్నారు. మిగిలిన పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ తీసుకున్నారు. అంటే పైన షోల్డర్ పార్ట్ లో ఏ కలర్స్ తో అయితే మనకి చిన్న బుటీస్ ఇచ్చారో గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో, అవే 2 కలర్స్ తో మనకి కింద బోర్డర్ కి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. అది కూడా మనకి కొంచెం బ్రాడ్ బోర్డర్, స్కర్ట్ బోర్డర్
లాగా మనకి టోటల్ శారీ వచ్చేసి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వర్క్ అంటే నీ పార్ట్ వరకు మొత్తం కూడా మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేస్తారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2500. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి అస్సాం పట్టు. ఇది మనకి పళ్ళు పాటు చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇవ్వకుండా శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ తో ఒక లీఫ్ డిజైన్, గోల్డ్ కలర్, ఇక్కడ లోటస్ ఫ్లవర్ పికాక్ బోర్డర్ ఇచ్చారు అనమాట. అది కూడా మనకి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మళ్ళీ లీఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో చిన్న జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ సేమ్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు 2 సైడ్స్ ప్యారెట్స్ పికాక్స్ డిజైన్ వచ్చింది. పికాక్ అండ్ లోటస్ డిజైన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మాత్రమే మనకి గ్రీన్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ పైన బోర్డర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తో మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ పైన ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఈ ప్లేస్ లో మనకి కింద బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ డబల్ షేడ్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ చేసి డబల్ షేడ్ ఇచ్చారు. పైన గోల్డ్ అలాగే మనకి సిల్వర్ కలర్ కంటిన్యూ అవుతుంది. దాని పైన చూసినట్లయితే మనకి పైతానీ బోర్డర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ప్యారెట్స్ వచ్చేసరికి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి 2.5 మీటర్ వరకు ఓన్లీ 2.5 అంటే షోల్డర్ పార్ట్ మాత్రమే. బుటీస్ కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్ బుటీస్ తీసుకున్నారు. అంటే కింద ప్యారెట్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆరెంజ్ అండ్ బ్లూ అదే కలర్స్ వచ్చాయి. ఆరెంజ్ కలర్ తో ఒక మ్యాంగో బుట్టి, అలాగే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక మ్యాంగో బుట్టి తీసుకున్నారు. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసి మొత్తం కూడా మనకి చెక్స్ తీసుకున్నారు అనమాట. పర్పుల్ కలర్ అలాగే వైట్ కలర్ తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఈ 2 కలర్ మిక్స్ డబల్ షేడ్ ఒక బాక్స్ వస్తుంది. 3 కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ చెక్స్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ నే కంటిన్యూ చేస్తారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. మనకి బోర్డర్స్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో షోల్డర్ పార్ట్ సేమ్ అవే బోర్డర్స్ ని మనకి తీసుకున్నారు. 2 సైడ్స్ అంటే ఓన్లీ జరీ బోర్డర్స్ మాత్రమే. ఈ సారీ కాస్ట్ 6800. నెక్స్ట్ సారీ మనకి డిజైనర్ సారీ. ఓకే, మెటీరియల్ ఏం మెటీరియల్? జార్జెట్ వస్తుంది, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి డార్క్ పీచ్ కలర్ జూట్ సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. 3 లైన్స్ వచ్చేసి పిటాయి వర్క్, మిడిల్ లో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అనమాట. కింద గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, చెమ్కీ వర్క్ ఇచ్చారు అనమాట. మనకి మొత్తం కూడా జార్జెట్ మెటీరియల్ మీద గోల్డ్ కలర్ చెమ్కీ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటుంది. ఫ్రిల్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ కంటిన్యూ చేశారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. మిడిల్ లో మనకి చెమ్కీ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ పిటాయి వర్క్ తో ఉన్నటువంటి హ్యాండ్స్ ఇచ్చి కింద మనకి షిమ్మర్ తో పైపింగ్ ఇచ్చారు. ఓకే, ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. నెక్స్ట్ సారీ మనకి డిజైనర్ సారీ ఇది కూడా. ఓకే, బట్ మనం పైన బోర్డర్స్ షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. పైన బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ 2 సైడ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఎంబోజ్ అవుతున్న బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని ఒక టర్నింగ్ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్, అవుట్ సైడ్ పెటల్స్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చాడు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి ఓన్లీ 2 సైడ్స్, షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లోనే ఉంటుంది. కింద వచ్చేసరికి ఓన్లీ మనకి బ్లాక్ కలర్ తో వెల్వెట్ బోర్డర్ తీసుకున్నారు. కింద మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అలాగే మనకి పింక్ కలర్ పైపింగ్. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ జార్జెట్ మెటీరియల్ తీసుకొని అది ప్రింటెడ్ లో తీసుకున్నారు. లంగావోని స్టైల్. ఇది ప్రింట్ కూడా మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దానిపైన మనకి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి గ్రే కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ లో ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే కొంచెం రేర్ కాంబినేషన్. అక్కడక్కడ బంచెస్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. ఒక లీఫ్ ఒక బిందీ షేప్ లో బుట్టి తీసుకొని లోపలంతా కూడా క్రేపర్ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అవుట్ లైన్ గోల్డ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ క్రీపర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్, మనకి ప్రింట్ అలాగే పైపింగ్ కూడా మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఎంబోజ్ తో ఉన్నటువంటి బ్లౌజ్ మెటీరియల్ తీసుకున్నారు. చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1800.
నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటన్ మెటీరియల్. ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే ఒక 2 ఫ్లవర్ వాజ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ కింద పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. దానిపైన మనకి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కలర్ తో మనకి షేడెడ్ లో తీసుకున్నారు అనమాట. లోపల బడ్ టోటల్ గా మనకి వైట్ వచ్చింది. అవుట్ లైన్ పెటల్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ బొకే స్టైల్లో ఉండేది మనకి 2 బంచెస్ తీసుకున్నారు పళ్ళులో, ఓన్లీ పళ్ళులో. ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్డర్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ ఒకటి తీసుకున్నాము. ఓకే. ఎల్లో కలర్ అంటే సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. దాని కింద మొత్తం కూడా మనకి ఎల్లో పైన మనకి బ్లూ కలర్ పళ్ళులో ఏదైతే బ్లూ తీసుకున్నామో అదే బ్లూని మనకి థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ తో టోటల్ ఒక బోర్డర్ లాగా థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీ మెటీరియల్ వచ్చేసి మనకి డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది, సన్న చెక్స్ ఉంటుంది. దానిపైన మనకి ప్రింట్ లో డిజైన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ కలర్స్ అయితే లైట్ అండ్ డార్క్ ఎల్లో షేడ్ లో తీసుకున్నారో అదే కలర్స్ తో మనకి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది కదా, దానిపైన మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే మనం ప్రింటెడ్ మెటీరియల్ తీసుకున్నామో ఇక్కడ మెటీరియల్ ఇదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇస్తారన్నమాట. ఓకే. చాలా డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 2600. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది బ్లాక్ లోనే డిజైనర్ శారీ అన్నమాట. ఓకే. పైన బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చాము. అది కూడా కాంట్రాస్ట్ నియాన్ పింక్ కలర్ తో మనకి 3 సైడ్స్ ఉన్నటువంటి సాటిన్ బోర్డర్స్ ఇచ్చాము. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ లేస్ తీసుకున్నారు. ఆ లేస్ కూడా మనకి డిజైన్ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ అలాగే క్రీపర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. దీనిపైన మనకి అక్కడక్కడ సిల్వర్ కలర్ లో ఉన్నటువంటి మ్యాంగో బుటీస్ ఇచ్చామన్నమాట. ఈ బుటీస్ ఈ లేస్ వర్క్ మొత్తం శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ కింద బోర్డర్స్ చూస్తే మనకి కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ ఇచ్చారు. అంటే డబల్ బోర్డర్ లాగా మనకి కింద పింక్ కలర్ బోర్డర్, ఇక్కడ లేస్ మీద మనకి మ్యాంగో బోర్డర్ వస్తుంది. దానిపైన వెల్వెట్ బోర్డర్ అన్నమాట. మొత్తం బేస్ మొత్తం మనకి వెల్వెట్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్, సిల్వర్ కలర్ జరీతో మనకి వర్క్ వస్తుంది. అంటే శారీలో కూడా మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి సెకండ్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం ఎలా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి జరీతోనే వచ్చారు. హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఉండేటటువంటి బోర్డర్ ఇచ్చి సాటిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3500. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ మనకి ఇది. ఓకే. జూట్ లోనే సిల్వర్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ తో మనకి రా సిల్క్, చిన్న రా సిల్క్ పైపింగ్, చిన్న గోట్ వర్క్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మోతీ వర్క్ లాగా ఉంటుంది, కానీ ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళులో వచ్చేసి మనకి ఒక డిజైన్ వచ్చేసి ఎట్లా అంటే ఒక పికాక్ ని మనకి ట్రీ మీద అంటే ఎల్ షేప్ లో ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఫుల్ థ్రెడ్ వర్క్ దట్టు మనకి షేడెడ్ లో తీసుకున్నారు అన్నమాట. మొత్తం కూడా థ్రెడ్ వర్క్. బార్డ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ అండ్ బ్రౌన్ కలర్ లో తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ లోనే మనకి డబల్ షేడ్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా షేడెడ్ లోనే ఫ్లవర్స్ ఉంటుంది. ఈ బార్డ్స్ మనకి ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్, డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ తీసుకున్నారు. పికాక్ మొత్తం కూడా మనకి బ్లూ అండ్ పికాక్ గ్రీన్, ఎల్లో, బ్రౌన్ కలర్. ఇది మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. కింద బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ మనకి బోర్డర్ అక్కడ ఏదైతే మనం బోర్డర్ డిజైన్ చూసామో అదే పికాక్ ని మిస్ చేసి మిగిలిన బోర్డర్ ఏదైతే ఉందో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ షేడెడ్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అది మొత్తం టోటల్ శారీ అంతా వచ్చే విధంగా మనకి కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ వస్తుంది. టోటల్ శారీ అంతా. కాకపోతే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే. బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు, పింక్ కలర్ ఇచ్చారు. ఓకే. అంటే మనకి గోట్ వర్క్ ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ లో, అలాగే మనకి షేడెడ్ లో ఉన్న ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్ కాబట్టి మనకి డార్క్ పింక్ కలర్ తో మనకి రా సిల్క్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. లైన్స్ ఉంది, మొత్తం లైన్స్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ లైన్స్. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది సారీలో ఉన్న బోర్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? 3300 పడుతుంది. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ. ఓకే. జూట్ మీద తీసుకున్నారు. మనకి బోర్డర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ కలర్ లేస్ బోర్డర్ తీసుకున్నారు. గ్రీన్ మీద మనకి గోల్డ్ కలర్ బెనారస్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ జూట్ తీసుకున్నారు. దానిపైన మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక పోల్కా డాట్, అలాగే గోల్డ్ కలర్ జరీతో ఒక పోల్కా డాట్ వస్తుంది. కుచ్చుల్లో వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు. మనకి కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి, కింద వచ్చేసి బోర్డర్ హెవీగా ఉంటుంది. మనకి కట్ వర్క్ బోర్డర్ ని అటాచ్ చేశారు. ఇది కూడా మనకి ఒక పికాక్ తీసుకున్నారు.
గ్రీన్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. బేస్ మొత్తం కూడా క్రీమ్ మీద క్రేపర్ పార్ట్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ 2.5 మీటర్స్ తర్వాత నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ మనకి గ్రీన్ కలర్ బ్లౌజే ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు. బ్యాక్ నెక్ వచ్చేసరికి టోటల్ గా మనకి పికాక్ ఇచ్చేసారు. మనకి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే పికాక్ చూసామో సేమ్ అదే పికాక్ తీసుకొని మిగిలిన మొత్తం కూడా క్రీపర్ గోల్డ్ కలర్ ఇచ్చారు మనకి. ఓకే, హ్యాండ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీలో ఉన్న బోర్డరే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేస్తారు. కానీ చాలా డిఫరెంట్గా ఉందండి శారీ మొత్తం కూడా. ఈ శారీ కాస్ట్ ఎంత? 3,350 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి అన్ని శారీస్ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.